అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పేపర్ అటుకులు తీసుకొని మొత్తం జల్లించుకోవాలండి. అన్నిటిని ఇలా జల్లించుకుంటే అటుకుల్లో ఉండే సన్న పౌడర్ అంతా పోతుంది. ఇదిగో ఇలా పక్కన తీసేసుకొని ఇప్పుడు బాండ్లీ వేడి చేసుకొని కొన్ని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వీటిని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు క్రిస్పీగా అయినాయి కదా, తీసేసుకొని ఒక పక్క బౌల్లోకి తీసుకుందాం అన్నీ. ఇప్పుడు బాండ్లీ వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆయిల్ వేడయ్యేలోపు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 10 నుండి 12 వెల్లుల్లిపాయలు వేసి ఇలా కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 200 గ్రాముల వరకు పల్లీలు వేసుకుంటున్నాను నేను. పల్లీలు వేయించి ఇందాక వేయించి పెట్టుకున్న అటుకుల్లోకి వేసుకోవాలి. అలాగే 200 గ్రామ్స్ పుట్నాలు, ఒక 2 కొబ్బరిలండి, ఎండు కొబ్బరి ముక్కలు, వీటిని కూడా వేయించుకోవాలి. కావాలంటే ఇక్కడ మీరు కొన్ని కాజు కిస్మిస్ కూడా వేయించి వేసుకోవచ్చు. ఇవన్నిటిని అటుకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మిగతా ఉన్న ఆయిల్లోకి 1 స్పూన్ ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వేసుకుంటున్నాను నేను. కావాలంటే ఇక్కడ మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే అటుకులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పచ్చిమిర్చి బాగా క్రిస్పీగా అయిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న ధనియాల పొడి అవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకు కూడా క్రిస్పీగా కావాలి. చూడండి ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక వేయించి పెట్టుకున్న పక్కన అటుకులు ఉన్నాయి కదా, వాటిలో ఈ పోపును కలుపుకుందాం. చూడండి ఈ పోపు అంతా ఇందులో వేసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు షుగర్ని పౌడర్ చేసి వేసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ వేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా ఉంటాయి అటుకులు. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అన్నీ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. చేతులతో కలుపుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తాయి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పచ్చిమిర్చిని వేయించుకునేటప్పుడు క్రిస్పీగా అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంతే అండి, అటుకుల మిక్చర్ రెడీ. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.